సుకుమార్ గారు, ముందుగా మీరు ఏఐని ఇన్కార్పొరేట్ చేసి నెక్స్ట్ మీరు తీయబోయే మూవీస్ కానీ ఆర్ త్రూ అవుట్ ద వరల్డ్ ఫిల్మ్స్ ఎలా చేయబడుతుందో, అది ఎలా మారబోతుందో మీ మాటల్లో వినాలనుంది. సో దానికన్నా ముందు ఫస్ట్ రాజు గారు షాక్ ఇచ్చారు యాక్చువల్గా. సో మాకన్నా ముందు ఏఐని అడాప్ట్ చేసుకుని దానికోసం సెపరేట్గా టూల్స్ అని రెడీ చేసుకుని సో మోడల్స్ అని క్రియేట్ చేసి సో మొన్న వచ్చి నాకు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఐ థింక్ స్క్రిప్ట్ దగ్గర నుంచి మనం ఒక స్క్రిప్ట్ డైరెక్ట్ చేస్తుంటుంది, విజువల్స్ డైరెక్ట్ చేస్తుంది. అలాగే మిగతా ప్లాట్ఫామ్స్ మీద ప్రాబ్లం ఏంటంటే ఇదంతా సెక్లూడెడ్ అంటే మన కోసం ప్రైవేట్గా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఐ థింక్స్ వెరీ యూస్ఫుల్. ఇలాంటి ఒక స్టెప్ ముందు నేను రాజుగారు తీసుకుంటారు అనుకోలేదు యాక్చువల్గా. మేమే ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నాం ఏఐని, మేము అందరిగా చదువుకుంటున్నాం. సో దానికన్నా ముందు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది అందరికీ, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. నేను చూసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. అండ్ రాజు గారు కంగ్రాచులేషన్స్ ఈ విషయంలో. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిల్ రాజు గారు ఒకరోజు కాల్ చేసి మాట్లాడాలి అన్నప్పుడు ఐ థాట్ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ వాజ్ అబౌట్. కానీ ఆయన ఈ ప్రోడక్ట్ గురించి, ఈ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్ టైం జస్ట్ ఆయన ఎంత ఆనెస్ట్గా, ఎంత ప్యాషనెట్గా ఉన్నారు. ఈ టెక్నాలజీ జస్ట్ నాట్ లైక్ వన్ బిజినెస్ ఆర్ ఎవరో ఆయనకు సజెస్ట్ చేస్తే ఆయన ఊరికే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కాకుండా హీ వాజ్ ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ఇట్ ఆర్ ఎవ్రీ థాట్ ప్రాసెస్. ఇలా ఉంటే ఈ స్టెప్లో హెల్ప్ అవుతుంది, ఇలా ఉంటే పోస్ట్ ప్రొడక్షన్లో హెల్ప్ అవుతుందని ఆయన నాలెడ్జ్ అండ్ ఆయన ప్యాషన్ కనిపించింది. సో ఇట్స్ వెరీ రేర్. అంటే యూజువలీ అప్డేట్ అవ్వడం అనేది ఈజ్ నాట్ అ వెరీ ఈజీ థింగ్, బికాజ్ యూజువలీ లైక్ ఆఫ్టర్ వన్ జనరేషన్ యూ సీ 2-3 జనరేషన్లు చూసిన తర్వాత యూ గెట్ little complacent, but sir is ahead of the curve. So congratulations sir, congratulations to the whole team ahead of time. And I'm just actually waiting to play with this software, to try it out, because prati director ikkada, I'm sure we all say that we've all been searching for writers dorkatledani. So this is nothing like this is, you know, something like giving us another writer to work with, or to maybe enhance a little bit of our creativity. I don't think it can replace, but if it can enhance us also, that's very special. And really looking forward to seeing it, sir. Great event. Good luck, sir. Thank you. Thank you very much, sir. Your presence for us truly means a lot. So good evening all. First of all, IT Minister Sridhar Babu gariki and alage Arvind gariki and film friends andariki very good evening. And ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దిల్ రాజు గారి గురించి మొన్నే ఒక పని మీద బాంబే వెళ్తే ఇక్కడ వేసిన షో మొత్తం ఆయన మొబైల్లో నేను చూసేసాను. ఆయన ఒకటే అడిగాను, ఏంటి సార్ దీనివల్ల ఉపయోగం అంటే, చాలా వర్క్ లోడ్ తగ్గిద్దని అన్నారు. దాన్ని ఇప్పుడే ప్రాక్టికల్గా కూడా చేసి చూపించారు. మా చేతిలోని మొక్క మేము ఇవ్వకముందే మీరే తీసుకెళ్ళి దాంట్లో పెట్టేశారు. ద జోక్స్ అపార్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ అంటే ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతుంది. అండ్ నా టీంలో కూడా ప్రదీప్ అని ఒక రోడ్ ఉన్నాడు. ఏదో స్క్రిప్ట్ గురించి మాట్లాడుతుంటే, సార్ నేను ఏఐలో ఏదో చేసుకొస్తా అంటే, చేసుకురా అంటే ఖచ్చితంగా ఏదో విజువల్ రిఫరెన్సెస్ కానీ, విజువల్ ఎన్హాన్స్మెంట్స్ కానీ, అలా స్క్రిప్ట్లో కూడా ఐడియాస్ ఇచ్చినప్పుడు దాని నుంచి వచ్చే ఇన్పుట్స్ కానీ ఖచ్చితంగా మన ఐడియాస్ని, మన విజువల్ని ఎంతో కొంత ఎన్హాన్స్ చేసి అది అవుట్పుట్ ఇస్తుంది. సో డెఫినెట్గా అది యూజ్ఫుల్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను నేను. అండ్ అలాగే ఏఐ అంటే ఇందాకే రాఘవేంద్ర గారు, వినాయక్ గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అనిపించింది, అంటే ఈ జనరేషన్ కంటూ ఏఐ వచ్చింది, మరి మా జనరేషన్కి ఏఐ అంటే రాఘవేంద్ర గారు, వినాయక్ గారు, మా సుకుమార్ గారు. సో మాకు ఏఐ సార్ మీరు. సో మారుతున్న కాలాన్ని బట్టి మనము మారాలి, మనము పరిగెత్తాలి, అప్పుడే మనం ముందుకు వెళ్తుంటాం. సో జనరల్గా మేము పరిగెడితే రాజుగారు కార్ వేసుకుని దాన్ని మాకంటే ముందు క్రాస్ చేయాలని చూస్తారు. అందుకే ఆయన ఒక కంపెనీ పెట్టారు. సో ఏఐతో ఈరోజు ఒక కొత్త దాన్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చారు. సో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీ అందరికీ తెలియని విషయాలు చాలా చెప్పాలనుంది. నాకే ఏం తెలీదు, తెలుసుకొని ఖచ్చితంగా ఫ్యూచర్లో మీతో చెప్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ రాజు గారికి, దిల్ రాజు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి ఒక ఏఐని ఎక్కడో మనం యూట్యూబ్లోనూ సెల్ ఫోన్లో చూస్తున్న దాన్ని మన సినిమా ఇండస్ట్రీకి ఇంత దగ్గరికి తీసుకొచ్చినందుకు. నాకు ఏఐ గురించి నిజంగా టు బీ హానెస్ట్ ఇంకా అంత రీసెర్చ్, అంత నాలెడ్జ్ నేను గెయిన్ చేయలేదు. బట్ నాకు తెలిసిన ఇనీషియల్ డేస్లో ఏఐ అంటే
దిల్ రాజు గారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. 2010లో నేను మిస్టర్ పర్ఫెక్ట్కి ఒక వన్ ఆఫ్ ద రైటర్గా జాయిన్ అయినప్పుడు ఒక ఐడియాని ఎలా తీసుకోవాలి, ఐడియాని టీంతో ఎలా షేర్ చేసుకోవాలి, దాన్ని ఎంతమందికి నేరేట్ చేయాలి, దాన్ని షూటింగ్కి ఎలా తీసుకెళ్ళాలి, ఎడిటింగ్ రూమ్లో ఎలా మారుతుంది. సో నాకు తెలిసిన 2010లో దిల్ రాజు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఒక దాని మీద ఇన్వెస్ట్ చేశారంటే దాన్ని రూట్స్ మొత్తం తెలుసుకొని ఎంతోమందికి ఉపయోగపడితే తప్ప అది సినిమా కానీ బిజినెస్ కానీ చేయరని తెలుసు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, మీకు, మేడంకి, అందరికీ, శిరీష్ గారికి. థ్యాంక్ యూ సో మచ్.